కుర్చీ మడత పెట్టి కొడితే మనం మెడకి చచ్చిపోతాం. కుర్చీ మడత పెట్టి కొడితే మనం మెడకి చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఆపి నా దగ్గరికి ఆయన వచ్చిండు కానీ నేను ఆయన దగ్గరికి పోలే. రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఆపి నా దగ్గరికి ఆయన వచ్చిండు కానీ నేను ఆయన దగ్గరికి పోలే. నా వల్లనే గెలిచిండు ఆయన, నా వల్లనే గెలిచిండు ఆయన. కేసీఆర్ గారిని ఇంటికి పంపుతా అన్నా పంపిన, కేసీఆర్ గారిని ఇంటికి పంపుతా అన్నా పంపిన. వాస్తవంగా నా తిట్లకు పడి చచ్చిపోవాలనయ్యా. అవు సార్ కేసీఆర్ గారు, వాస్తవంగా నా తిట్లకు పడి చచ్చిపోవాలనయ్యా. అవు సార్ కేసీఆర్ గారు. వీడు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయాడు కేసీఆర్ గారు. వీడు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయాడు కేసీఆర్ గారు. ఒకళ్ళు 500, ఒక అబ్బాయి 400 ఇచ్చిండు. ఒకళ్ళు 500, ఒక అబ్బాయి 400 ఇచ్చిండు. అంటే నా కొడుకుని తీసుకున్నా బాబాయ్ గదే నేను చేసిన తప్పు. అంటే నా కొడుకుని తీసుకున్నా బాబాయ్ గదే నేను చేసిన తప్పు. నాకు టైంకు తిండి లేకనే ఇట్లయినా, నాకు టైంకు తిండి లేకనే ఇట్లయినా. నాతోని బయటికి రారు. ఎందుకు? భయపడతారు. నాతోని బయటికి రారు. ఎందుకు? భయపడతారు. మా ఆటో వెనుక 4-5 బండ్లు పడి నా కొడుకు భయపడ్డాడు. మిర్రర్లో కనపడుతుంది కదా. మా ఆటో వెనుక 4-5 బండ్లు పడి నా కొడుకు భయపడ్డాడు. మిర్రర్లో కనపడుతుంది కదా. బండ్లు వచ్చి గిర్రి 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 గిరి 10 మంది ఉన్నారు. బండ్లు వచ్చి గిర్రి 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 గిరి 10 మంది ఉన్నారు. ఎక్కడ పోయినా ఒంటరిగానే పోతా. ఇప్పుడు మీరు 4 కలిసి ఇక్కడ మెడల్ బెల్ట్స్ చంపితే ఏం చేస్తా? ఇప్పుడు మీరు 4 కలిసి ఇక్కడ మెడల్ బెల్ట్స్ చంపితే ఏం చేస్తా? టీఆర్ఎస్ వాళ్ళు మంచి వాళ్ళు వెనుకబడ్డారు. ఆఖరికి హరీష్ రావు కూడా నాకు డాగాయలని చూసిండు. టీఆర్ఎస్ వాళ్ళు మంచి వాళ్ళు వెనుకబడ్డారు. ఆఖరికి హరీష్ రావు కూడా నాకు డాగాయలని చూసిండు. ఒక అమ్మాయి వస్తుంది సుమన్ టీవీకి వెళ్ళి, ఒక అబ్బాయి ఉంటాడు ఆమెతోటి. నా భార్య నా బిడ్డ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆమె ఛానల్లో. నా భార్య నా బిడ్డ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆమె ఛానల్లో. బక్కగా కర్రగా గిట్టున్నాడు వాడేం బిక్తాడు నా బొచ్చు అంటే వాడిని ఇంటికి పంపిందే నేను. బక్కగా కర్రగా గిట్టున్నాడు వాడేం బిక్తాడు నా బొచ్చు అంటే వాడిని ఇంటికి పంపిందే నేను. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు నీకు? ఇగో బాబాయ్, కుర్చీ తాత సర్పంచ్ అదేంది వేస్తానా నామినేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో. నువ్వు నామినేషన్ వేసి నీకు డబ్బు మేము ఇస్తాం, 2 కార్లు ఇస్తాం. నీకు డబ్బు మేము ఇస్తాం, 2 కార్లు ఇస్తాం. ఇలా నొప్పేస్తుంది. ఇక నా భార్య అన్నది చాలు, నువ్వు లేకుంటే నేను లేను. ఇలా నొప్పేస్తుంది. ఇక నా భార్య అన్నది చాలు, నువ్వు లేకుంటే నేను లేను. ఇదిగో జేబులనే పెట్టుకుంటాయి, ఇదిగో జేబులనే పెట్టుకుంటాయి. ఒకవేళ డబ్బు నేను కాపాడుకుంటే ఈ రూమ్ నిండుది 100 కట్టలతోటి. ఒకవేళ డబ్బు నేను కాపాడుకుంటే ఈ రూమ్ నిండుది 100 కట్టలతోటి. మతం బాగా, డబ్బు మతం. ఇట్టే నేను 90 తాగినా నా భార్య ఆడు ఉంటే తీసుకొచ్చుకుందామని ఇంటికి పోయాను. నా మరదలు వచ్చి మరత కూర్చేసింది, అక్కడ స్టార్ట్ అయింది మరత కూర్చి. నా మరదలు వచ్చి మరత కూర్చేసింది, అక్కడ స్టార్ట్ అయింది మరత కూర్చి. నువ్వు 4 కొట్టినా నేను ఒక్కడు కొడతా, నువ్వు 4 కొట్టినా నేను ఒక్కడు కొడతా. ఆయనే 18-17 ఏళ్ళ వయసులనే ఇది పెట్టుకొని తిరిగిండు. ఆయనే 18-17 ఏళ్ళ వయసులనే ఇది పెట్టుకొని తిరిగిండు. పిఎస్ లో 2 నిమిషాలు కూకున్నామన్నా ఈ లంచ్ ఓడికే కేసు పెడితే వైజాగ్ సత్యాగాడు.
నా పైసలు తిని నా మీదే పైసలు అడిగినందుకు కేసు పెట్టిండు. అవును వైజాగ్ సత్యతో నీకేది ప్రాబ్లమా? మధ్యలో కొట్టుకోరు తిట్టుకోరు ఇద్దరు. కొట్టుకుని కాదు, ఆ, దెంగుతే పోయి ఆడబడ్డాడు. కొట్టినావా? ఆ 2 దెబ్బలు. ఆ, నాతోని పెట్టుకోకు సత్య. ఆ, అయితే ఆరునైతే మారు ఆ స్వాతినాయుడు అని ఒక ఉన్నది, అవును. అది వాడిని బుద్ధల పూల పెడితే వాడు పోయి అప్లికేషన్ ఇచ్చింది.